ఇది అన్నిటికన్నా అతి చిన్న క్వశ్చన్ నాన్న. ఏం చూపించమన్నాడో చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఏబిసి అండ్ ఏఎంపి ఆర్ 2 రైట్ ట్రయాంగిల్స్. నేను ఇందులో జాగ్రత్తగా చూడండి. ఏబిసి, ఇదిగోండి, ఇది ఏబిసి, ఇది ఒక రైట్ ట్రయాంగిల్, అంటే 90 degrees ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్. ఓకేనా? అదేవిధంగా ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చాడు నాన్న. ఏది ఇచ్చాడు? ఏఎంపి, ఇదిగోండి, ఇది. ఈ 2 ఏ ట్రయాంగిల్స్ అన్నాడు? రైట్ ట్రయాంగిల్స్, అంటే 90 degrees ఉన్నటువంటి ట్రయాంగిల్స్. ఓకేనా? అయితే జాగ్రత్తగా చూడండి నాన్న. అయితే రైట్ యాంగిల్ ఎట్ బి, ఒక దాంట్లో రైట్ యాంగిల్ ఎక్కడుంది? బి దగ్గర ఉంది. ఇంకొక దాంట్లో రైట్ యాంగిల్ ఎక్కడుంది? ఎం దగ్గర ఉంది. రెస్పెక్టివ్లీ ప్రూవ్ దాట్, మనల్ని 2 ప్రూవ్ చేయమన్నాడు. ఏబిసి ఏఎంపి ఈ 2 సిమిలర్ అని చూపించమన్నాడు. సిఏ బై పిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఎంపీ అని చూపించమన్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 1. ఈ 9th ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబి, ట్రయాంగిల్ సింబల్ వేయలేదు, ఒక్క నిమిషం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఇంకొకటి ఏంటి అన్నాడు? ఇదిగోండి, ఏబిసితో పాటు ఏఎంపి, ట్రయాంగిల్ ఏఎంపి, ఈ 2 కూడా సిమిలర్ అని చూపించమన్నాడు. అంతేనా? రెండిట్లో కామన్గా ఏదైనా ఉందా? ఇదిగోండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే 2 ట్రయాంగిల్స్లో కూడా ఏ అనేది కామన్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, బ్రాకెట్లో ఏం రాస్తారు? కామన్ యాంగిల్ అని రాస్తారు. సో ఒక యాంగిల్ ఈక్వల్ వచ్చింది. రెండిట్లో అదే యాంగిల్ ఉంది కాబట్టి రెండింట్లో అంతే ఉంటుంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో 80 ఉంటే ఆ ట్రయాంగిల్లో 80 ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో 30 ఉంటే ఆ ట్రయాంగిల్లో 30 ఉంటుంది. ఎందుకంటే అది ఒకే యాంగిల్ రెండిట్లో ఉంది. సో ఏ అనేది కామన్ యాంగిల్. అదేవిధంగా ఇందులో బి దగ్గర 90 degrees ఉంది, ఇందులో ఎం దగ్గర 90 degrees ఉంది. ఓకేనా? సో ఒక త్రిభుజంలో బి దగ్గర 90 degrees ఉంటే ఇంకో ట్రయాంగిల్లో ఎం దగ్గర 90 degrees ఉంది. ఇవి 2 వాడు ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక త్రిభుజంలో ఉన్న ఒక యాంగిల్ ఇంకొక త్రిభుజంలో ఉన్న ఇంకొక యాంగిల్కి ఈక్వల్. ఒక త్రిభుజంలో ఉన్న 2వ యాంగిల్ ఇంకొక త్రిభుజంలో ఉన్న 2వ యాంగిల్కి ఈక్వల్. అప్పుడు 3వ యాంగిల్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. సో ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ కూడా ఇంకొక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ ట్రయాంగిల్ ఏఎంపి. ఓకేనా? సో దేని ప్రకారం నాన్న? బై ఏఏ సిమిలారిటీ క్రిటీరియన్. ఓకేనా? సో ఇది 9th ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం నాన్న. ఇది 9th ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం. ఇక ఇందులో వాడు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పాడు. అదేంటో ఒకసారి చూసేస్తే మనకి ఈ 9th ప్రాబ్లం అనేది అయిపోతుంది. ఓకేనా? సెకండ్ వన్ నాన్న. సెకండ్ ప్రాబ్లం. సో వాడి సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడో ఒకసారి చూడండి. సో సెకండ్ ప్రాబ్లం వాడు ఏమడిగాడు చూడండి. సిఏ బై పిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఎంపీ అని చూపించమన్నాడు. ఆల్రెడీ మనం ఏం చూపించాం? ఏబిసి ట్రయాంగిల్ అనేది ఏఎంపీ ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించాం. ఓకేనా? సో 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అదే రాద్దాం నాన్న. సిన్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రొపోర్షనల్, అంటే వాటి యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అదే రాస్తున్నాను. సిన్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రొపోర్షనల్ అంటే వాటి యొక్క రేషియో, నిష్పత్తి నాన్న, అది ఈక్వల్గా ఉంటుంది. ఎందులో? 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే. ఓకేనా? ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్
సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే వాటి రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి వాడు ఏది అడిగాడో అదే రాసింది. సో సిఏ బై ఇదిగోండి ఇదే కదా, ఇందులో కరస్పాండింగ్ సైడ్ ఇదిగోండి ఇది సిఏ, ఇందులో ఎంపీ. సిఏ బై పిఏ ఇది చూడండి, ఈ త్రిభుజంలో సిఏ ఇది, ఈ త్రిభుజంలో పిఏ ఇది. ఓకేనా, ఇది ఒక ట్రయాంగిల్లానా, ఇది ఒక ట్రయాంగిల్లానా. ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ సిఏ, ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ పిఏ. ఓకేనా, సిఏ బై పిఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకేమన్నాడు, ఇదిగోండి ఈ ట్రయాంగిల్ చూడండి, ఇందులో బీసీ అనేది స్ట్రైట్గా ఉన్న లైన్, ఇందులో స్ట్రైట్గా 90 degrees ఉన్నది ఏది, ఎంపీ. ఓకేనా, బీసీ బై ఎంపీ. సో ఇదే వాడు చూపించమన్నాడు. ఓకేనా, సో అంతే, ఈ పాయింట్ రాసి అది రాసేయడమే. ఎందుకంటే కరస్పాండింగ్ రెండు ట్రయాంగిల్స్ కూడా మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చూపించాం, వాడు చూపించినటువంటి రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చూపించాం. సిమిలర్ కాబట్టి అందులో కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే వాటి యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ రాసి ఇది రాసేయడమే. ఓకేనా, ఇదే సెకండ్ ప్రాబ్లం. పెద్ద ఎక్కువ ఆన్సర్ ఏమి ఉండదు నాన్న సెకండ్ ప్రాబ్లంకి. హెన్స్ ప్రూవ్డ్, ఇది నిరూపించబడింది. అంతేనా. సో దీంతో మనం 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఇంకొక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 7 ప్రాబ్లమ్స్ చూసేస్తే మనకి చాప్టర్ అయిపోతుంది. ఓకేనా.